త్రిజగన్మోహనుడి వదనార విందానికి ఈ చిన్న లోపమా? నా స్వామికి లోపం తీర్చలేని నాకెందుకీ దిగంత దీర్ఘ సుందర లహరి నీలాల సంపద? ఈ లోపం తీర్చిన నాడు కదా నా పేరుకు సార్థకత. కృష్ణార్పణమస్తు. ఎవరమ్మా నువ్వు? నన్ను నీలా అంటారు. ఓ, నీలాద్రివా? నీ తలనీలాలెంత మనోహరంగా ఉన్నాయి దేవి. ఎలా వచ్చింది నాకు ఈ జుట్టు? ఇప్పుడు మా అమ్మ నన్ను చూస్తే సంతోషపడిపోతుంది. ఇవి ఎవరిచ్చారని అడిగితే నేనేం చెప్పాలి? నీలాద్రి సమర్పించుకుందని చెప్పండి స్వామి. రక్తం? నా కోసం ఇంత త్యాగం చేశావా? వద్దు, ఇలాంటి త్యాగం మా అమ్మ కూడా హర్షించదు. దయచేసి నీ జుట్టు నువ్వు తీసుకో. తీసుకుంటాను స్వామి, కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? చెబుతాను స్వామి. మనుషుల పాపపుణ్యాల ఫలం వారి తల వెంట్రుకలను ఆశ్రయించుకుని ఉంటుంది. సౌందర్య కారకాలే కామగుణాన్ని ప్రేరేపించే ఆ శిరోజాలతో పాటు తమ సమస్త కర్మ ఫలాల్ని పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు మీ భక్తులు. ఆ శిరోజాలే తలనీలాలు అన్న పేరుతో ఈ నీలకు సంక్రమించేటట్లు అనుగ్రహించండి స్వామి. కాలాంతరంలో స్వామి పద్మావతిని పరిణయమాడి సప్తగిరుల మీద విహరిస్తుండగా కాలాంతరంలో నీ భక్తులు నీకు సమర్పించు తలనీలాలు నాకు ప్రసాదించు స్వామి. నా భక్తులు నాకు తలనీలాలు సమర్పించాలని కోరుకున్నావు కదూ? మరి నా భక్తులు? ప్రహ్లాద, శౌనక, పరాశర, వైద, అంబరీష, వశిష్ఠ, విభీషణ. ఈ నీల తన నీలాలు నాకిచ్చి నా తల్లికి ఎనలేని సంతోషాన్ని కూర్చింది. ప్రతిఫలంగా నా భక్తుల శిరోజాలు కోరుకున్నది. నేనీ నీలకు చిరరుణిని. ఆ సంప్రదాయం మాతోనే మొదలయ్యే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి. కలియుగాంతం వరకు ఇలాగే మీ భక్తులంతా తమ నీలాలు మీకు సమర్పిస్తూ ఉండాలి. అవి మీ నుంచి నాకు సంక్రమించాలి. ఇది సాంప్రదాయమై వర్ధిల్లని స్వామి. తథాస్తు.